వర్గం కేవీబీపురం కళ్లత్తూరు గ్రామంలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించారు కొందరు దాతలు. లక్కీస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సాయిరాం సౌజన్యంతో సుమారు 500 మందికి పైగా కుటుంబాలకు స్టవ్లు ఇచ్చారు. చెరువుకు గండిపడి ఊర్లు మొత్తం మునిగి ప్రజలు నేటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ప్రభుత్వం ఎన్నో రకాల సహాయక కార్యక్రమాలు చేసిన కొందరు దాతలు ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సహాయం చేయాలనే దానికోసం శంకరెడ్డి గారిని ఏర్పాటు చేసి దాత ఈయన శంకరెడ్డి అన్నలో సారో తరపున ఇంకొక సంస్థకి నేను లక్కీ ఫర్ యూ చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ లక్కీ ఫర్ యూ ఎగ్జామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి నేను చైర్మన్ని. నన్ను వీరు అడిగారు, ఆ ఊరికి మీరు ఏదో ఒక సహాయం చేయాలి, అందరూ బట్టలు అవన్నీ ఇస్తూ ఉంటారు, వాటికన్నా కూడా మీరు ఒక గ్యాస్ స్టవ్ అనేది ఇస్తే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది, మీరు ఆ గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేయండి అని చెప్పబట్టి వీరు మేము 500 ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పారు. మీరు 500 ఫ్యామిలీలకు కూడా మేము గ్యాస్ స్టవ్లు ఏర్పాటు చేసి ఈరోజు ఇవాళ వీరు శంకరెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు, సతీష్ నాయుడు గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ గ్యాస్ స్టవ్లు పంపిణీ చేయడం అనేది జరుగుతున్నది మా సంస్థ తరఫున. ఈ నెల 6వ తారీఖున మన రాయల చెరువు తెగిపోవడంతో మన కళ్లత్తూరు హరిజనవాడ యాక్చువల్గా ఒక 5 అడుగుల నీళ్ళు వచ్చి చాలా సర్వం కోల్పోయారు. సర్వం కోల్పోయిన తర్వాత ఈ గ్యాస్ స్టవ్లు అన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయి మేము వచ్చినప్పుడు ఇక్కడ మా యొక్క పార్టీ నాయకులు మన మునుస్వామి యాదవ్ గారు మిగతా మా వాళ్ళందరూ కలిసి రిక్వెస్ట్ చేశారు. ఈ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు హరిజనవాడలో కొద్దిగా సపోర్ట్ చేయండి అని. నేను మా స్నేహితుల ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేశాము. అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు వాళ్ళకి కావాల్సిన గ్యాస్ స్టవ్లు అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 500 కుటుంబాలకి 500 గ్యాస్ స్టవ్లు ఇస్తున్నాం. ఈ నెల 6వ తారీఖున